ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, మనం క్రీస్తుని ఎంతగానో వెంబడిస్తూ క్రీస్తుతో మనం మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఆయన్ని అనుదినము ప్రార్థన చేస్తూ కూడాను కొన్ని సందర్భాల్లో అపవాది కల్పించేటువంటి ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి అనంటే, లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో మనల్ని మనమే అతిశయించుకునేటువంటి వారముగా అపవాది అయితే గనక ఆలోచనలు మార్చివేస్తుంటాడు. కలిగినటువంటి ధనఘనతలను బట్టి కానీ, లేదా కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, లేదా కలిగినటువంటి కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ఇలాగూ కొన్నిసార్లు అతిశయించుకునేటువంటి పరిస్థితులు అయితే గనక అపవాది కలుగజేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఆయన పరలోకములో ఉండేటువంటి దేవుడు, పరిశుద్ధులైనటువంటి వారితో ఉండేటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. శరాబులు కెరూబులు మధ్య మానక పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడబడుచున్నటువంటి వాడు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు, నీ యొక్క పాపములు నా యొక్క పాపముల నిమిత్తము మన యొక్క ప్రతి పాప శాపాలు కూడాను ఆయన మీద వేసుకొని నిత్య నరకాగ్ని గుండానికి ఈడవబడకుండా నిత్య జీవ రాజ్యానికి కొనిపోబడినట్లు ఆయన ఆ యొక్క మహిమని విడిచిపెట్టి మనుషుని పోలికగా, కేవలం మనుషుని పోలికగా మాత్రమే కాదు, దాసునిగా రిక్తునిగా తన్ను తానే తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నువ్వు నమ్మినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ మహిమ కలిగినటువంటి రాజ్యము నుండి ఆయన దిగి వచ్చాడు నీ కొరకు నా కొరకు. మరి ఆయన సృష్టించినటువంటి మానవుని రూపంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడంటే దాసునిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు. ఆయనే తన యొక్క ఆధిక్యతని అంతగా నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి అటువంటప్పుడు నీవెందుకు అతిశయించాలి? నీవెందుకు నీవు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అతిశయించడానికి అర్హుడు ఎవరైనా ఉన్నారు అనంటే గనక ఆయన ఒక్కడు మాత్రమే. ఈ దినం వరకు మనం ఏమై ఉన్నామో అది ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే అయినటువంటి విషయాన్నైతే మరచిపోకుండా అనుదినము కూడా, దేవా ఈ దినము నేను ఏమై ఉన్నాను, ఈ దినము నేను ఏమి కలిగి ఉన్నాను, ఈ దినము నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నేను ఏమి కలిగి ఉన్నానో సమస్తము కూడా నీవిచ్చినవే అని, సమస్తము ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం హెచ్చించేటువంటి వారముగా ఉండాలి, కానీ సమస్తము పొందుకున్నటువంటి వాటిని బట్టి మనము అతిశయించేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. ఇంతవరకు కూడాను నీ ప్రార్థన, నీ యొక్క ఆలోచన అదే రీతిగా ఉన్నట్లయితే, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. అతిశయించడానికి అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు ఆయన ఒక్కడు మాత్రమే అని నీవు గ్రహించుకోగలిగినప్పుడు దేవుడు అంతకంతకి కూడాను
దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.